వెల్కమ్ టు మిస్టర్ సి ట్యుటోరియల్స్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఎప్పటి నుండో చెప్తున్న ఏపీ మెగా డిఎస్సి అనేది ఎట్టకేలకు రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. ఈ యొక్క ఎగ్జామ్ డేట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా క్లారిటీ అవ్వడం జరిగింది. దీని యొక్క క్లారిటీ అవ్వడం వల్ల మిగిలిన ఎగ్జామ్స్ ఏ డేట్లో ఏ స్లాట్స్ జరిగే అవకాశం ఉన్నదనే విషయాలు కూడా మనకి అర్థమవుతుంది. దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ యొక్క డిఎస్సికి సంబంధించి పత్రికా ప్రకటన అనేది రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారంటే 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చే మెగా డిఎస్సి నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించి 1 సంవత్సర కాలం గడిచిపోయింది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి విషయాల వల్ల ఇది లేట్ అవుతూ వచ్చింది. ఇప్పటికైనా సరే ఈ యొక్క మెగా డిఎస్సి అనేది రిలీజ్ అయినందుకు యాస్పిరెంట్స్ అందరూ కూడా చాలా సంతోషంగానే ఉంటారు. ఎందుకంటే ఈ డిఎస్సి అనేది గత 10 సంవత్సరాల్లో ఇది చూసుకున్నట్టయితే ఇది రెండో డిఎస్సి మాత్రమే. 2018 డిఎస్సి తర్వాత 6 ఏళ్ళ తర్వాత వస్తున్న డిఎస్సి. తర్వాత డిఎస్సి ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఎవరూ కూడా చెప్పలేని పరిస్థితి. సో ఎవరైనా సరే జాబ్ కొట్టాలి అంటే ఇదే చివరి అవకాశంగా భావించండి. ఇది చివరి అవకాశం అని నేను అనుకుంటున్నాను. ఇంకా తర్వాత చూసినట్టయితే డేట్స్ చూసినట్టయితే ఏప్రిల్ 20వ తేదీన మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అంటే ఈరోజే రిలీజ్ అవుతుంది. దాని యొక్క అంటే ఆ నోటిఫికేషన్లో ప్రతి రోస్టర్ పాయింట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏ యొక్క పోస్ట్కి ఎవరు ఎలిజిబుల్, ఏ పోస్ట్లో మేల్కి ఎన్ని పోస్ట్ ఇచ్చారు, ఫీమేల్కి ఎన్ని పోస్ట్ ఇచ్చారు, ఏ క్యాస్ట్కి ఏ పోస్ట్ ఇచ్చారు అనే విషయాలు కూడా నోటిఫికేషన్లో క్లియర్గా వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాని మీద వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రోస్టర్ పాయింట్స్ వల్లే మన ఏపీలో జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్ యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో చూసాం కదా, అది ముందుగానే చూసుకోవడం అనేది చాలా మంచిది. సో దాని మీద కూడా వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క డిఎస్సికి సంబంధించి విషయం చూసినట్టయితే ఏప్రిల్ 20 నుండి మే 15 వరకు ఆన్లైన్ నుండి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పడం అనేది జరిగింది. జూన్ 6 నుండి జూలై 6 చూడండి, చాలా డేట్లు కూడా క్లియర్గా ఇచ్చేశారు. జూన్ 6th టు జూలై 6th అనేది ఎగ్జామ్స్ జరుగుతాయి. డిఫరెంట్ డేట్స్లో జరుగుతుంది. డిఫరెంట్ అంటే చాలా పోస్ట్స్ ఉంటాయి కదా, ఆ పోస్ట్కి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది. ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదు, ఇది ఆన్లైన్ ఎగ్జామ్, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తిగా ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఈరోజు ఉదయం 10 గంటలకి ఈ యొక్క విద్యాశాఖ వెబ్సైట్లో ఆ యొక్క నోటిఫికేషన్ అనేది ఉంచడం అనేది జరుగుతుంది. ఇందులో పోస్ట్స్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. చూసినట్టయితే శ్రీకాకుళంకి సంబంధించి ఎన్ని పోస్ట్స్ ఇచ్చారంటే టోటల్ 458 పోస్ట్స్ ఇచ్చారు. దాంట్లో స్కూల్ అసిస్టెంట్కి ఎన్ని ఇచ్చారు, తర్వాత ఎస్సీటీకి ఎన్ని ఇచ్చారు అనేది కూడా క్లియర్గా ఇక్కడ మీకు కనబడుతుంది. కానీ వీటి యొక్క రోస్టర్ పాయింట్స్ అనేవి నోటిఫికేషన్లోనే మనకు మెన్షన్ చేస్తారు. సో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తర్వాత విజయనగరం చూసినట్టయితే 446 ఇచ్చారు. తర్వాత విశాఖపట్నం చూసినట్టు 734 పోస్ట్స్ వచ్చాయి. ఈస్ట్ గోదావరి సంబంధించి 1241 వచ్చాయి. వెస్ట్ గోదావరి సంబంధించి 1035 వచ్చాయి పోస్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. కృష్ణాకి సంబంధించి 1208 పోస్ట్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత గుంటూరుకు సంబంధించి 1143 ఇచ్చారు. ప్రకాశంకి సంబంధించి 629, నెల్లూరుకు సంబంధించి 668, చిత్తూరుకు సంబంధించి 1473 పోస్టులు, అదేవిధంగా కర్నూలుకు సంబంధించి 2645 పోస్ట్స్, వైఎస్ఆర్ కడపకు సంబంధించి 705 పోస్టులు, అనంతపురంకి సంబంధించి 807 పోస్టులు. టోటల్ చూసినట్టయితే 13,192 పోస్ట్స్ అనేవి ఈ యొక్క డిస్ట్రిక్ట్ లెవెల్కి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ కానీ ఎస్సీజీని కానీ ఇవ్వడం అనేది జరిగింది. మిగిలిన చూసినట్టయితే ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి అంటే ఆశ్రమ పాఠశాలలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి శ్రీకాకుళంలో 85 పోస్ట్స్ ఉన్నాయి. విజయనగరం సంబంధించి 137, విశాఖపట్నంకి సంబంధించి 400 అండ్ ఈస్ట్ గోదావరికి సంబంధించి 112, వెస్ట్ గోదావరికి సంబంధించి 32, కృష్ణాకి సంబంధించి 5, గుంటూరుకి సంబంధించి 16, ప్రకాశంకి సంబంధించి 43, నెల్లూరుకి సంబంధించి 43, నెల్లూరుకి సంబంధించి 5, చిత్తూరుకు సంబంధించి 5, కర్నూలుకి సంబంధించి 33, కడపకు సంబంధించి 4, అనంతపురంకి సంబంధించి 4. ఈ మొత్తం 881 పోస్ట్స్. అవి ఒక 13,000 చిల్లర పోస్టులు, ఇది ఒక 881 పోస్ట్స్. తర్వాత జోలైన్ అంటే ఇప్పుడు జైల్స్లో ఉంటాయి కదా, అక్కడ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎన్ని పోస్ట్స్ ఇచ్చారంటే 3 డిస్ట్రిక్ట్లకి ఇవ్వడం జరిగింది. వైజాగ్కి సంబంధించి ఒక 5 పోస్టులు ఇచ్చారు. అందులో పీఈటీకి 1 పోస్ట్ ఉంది. ఏలూరుకి సంబంధించి 7 పోస్ట్స్ ఇచ్చారు. అందులో పీఈటీకి సంబంధించి 1 ఉంది. ఎస్జీటీకి సంబంధించి 6 ఉన్నాయి. తర్వాత కడపకు సంబంధించి 3 కూడా ఎస్జీటీలే, ఒక 3. మొత్తం టోటల్గా ఒక 15 పోస్ట్స్ అనేవి ఈ యొక్క జోవెలన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇవ్వడం జరిగింది. టోటల్ పోస్ట్ చూసుకున్నట్టయితే స్కూల్ అసిస్టెంట్ టోటల్ పోస్ట్ ఎన్ని అంటే 7,487, సెకండరీ గ్రేడ్ టీచర్స్ అంటే ఎస్జీటీలో 6,599,
టోటల్ అన్ని పోస్టులు కలుపుకుంటే పీఈటీ పోస్టులు మాత్రం 2 పోస్టులు మాత్రం ఇవ్వడం అనేది జరిగింది. టోటల్ చూసినట్టయితే 14,088 పోస్టులు ఈ డిస్ట్రిక్ట్ లెవెల్కి సంబంధించినవి. మరి 16,000 పోస్ట్స్ అన్నారు కదా, 14,000 అంటే దాన్ని కూడా క్లియర్గా ఇచ్చారు. పీఈటీలు టీజీటీలు ఏ విధంగా ఇచ్చారంటే ఇవి స్టేట్ జోనల్ వైజ్ వేకెన్సీస్ అవి. దాన్ని చూసినట్టయితే డిఫరెంట్లీ ఏబుల్డ్ స్కూల్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి హీరింగ్ హెచ్ఎస్ స్కూల్స్ ఉన్నాయో దానికి సంబంధించి కానీ, విజువల్లీ హ్యాండిక్యాప్ స్కూల్స్ కానీ, హియరింగ్ హ్యాండిక్యాప్ స్కూల్స్ కానీ ఉంటాయి కదా, వాటికి సంబంధించి టీజీటీస్ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి ఒకరిని, మ్యాథమెటిక్స్ సంబంధించి ఇద్దరిని, ఫిజికల్ సైన్స్కి సంబంధించి ఇద్దరిని, పీఈటీలో ఒకరిని, ఎస్సీటీలో ఒక 5గురిని, టోటల్గా 11 పోస్ట్స్ అనేవి హీరింగ్ హ్యాండిక్యాప్ స్కూల్స్కి ఇవ్వడం జరిగింది. అండ్ విజువల్ హ్యాండిక్యాప్ స్కూల్కి సంబంధించి టోటల్ 20 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం చూసుకున్నట్టయితే ఈ యొక్క డిఫరెంట్లీ ఏబుల్డ్ స్కూల్స్కి సంబంధించి 31 పోస్ట్స్ అనేవి కేటాయించడం అనేది జరిగింది. తర్వాత జోన్ వైజ్ వేకెన్సీస్ చూసినట్టయితే ప్రిన్సిపల్స్ కానీ, పీజీటీస్ కానీ, టీజీటీస్ కానీ, పీడీ కానీ, పీఈటీ పోస్టులు కానీ ఫిలప్ చేయడం అనేది జరుగుతుంది. స్టేట్ వైడ్ పోస్ట్స్ అనేవి మనకి టోటల్గా 228 ఉన్నాయి. దాంట్లో పీఈటీలో ఒక 3 ఉన్నాయి, టీజీటీలో ఒక 120 ఉన్నాయి, పీజీటీలో ఒక 53, ప్రిన్సిపల్స్ ఒక 52 ఉన్నాయి. జోన్ 1కి సంబంధించి ప్రిన్సిపల్ పోస్ట్స్ ఏ జోన్లో కూడా ప్రిన్సిపల్ పోస్ట్స్ అనేవి లేవు. స్టేట్ వైడ్ పోస్ట్స్ మాత్రం ఒక 52 ఉన్నాయి. పీజీటీ పోస్ట్ చూసుకున్నట్టయితే జోన్ 1కి సంబంధించి అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అని జోన్ 1 కింద వస్తుంది కదా, అందులో 73 పోస్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జోన్ 2కి సంబంధించి 49, జోన్ 3కి సంబంధించి 31, జోన్ 4కి సంబంధించి 67, టోటల్ 273 పీజీటీకి ఇచ్చిన తర్వాత టీజీటీ పోస్ట్స్ అనేది ఒకసారి చూసినట్టయితే మనం దానికి సంబంధించి స్టేట్ వైడ్ ఒక 120 పోస్ట్స్ ఉన్నాయి కదా. జోన్ 1కి సంబంధించి ఒక 299, జోన్ 2కి సంబంధించి 272, జోన్ 3కి సంబంధించి 470, జోన్ 4కి సంబంధించి 557. ఈ టీజీటీ పోస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి, 1718 పోస్ట్స్ అనేవి ఉండడం జరిగింది. దాని తర్వాత చూసినట్టయితే పీడీ పోస్ట్ ఉన్నాయి, పీఈటీ పోస్ట్, మొత్తం ఇవన్నీ కలిపి 2228 పోస్ట్స్ అనేవి వీటి కోసం కేటాయించడం అనేది జరిగింది. దాని తర్వాత చూసినట్టయితే స్టేట్ వైడ్ ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి మనకి 259 పోస్ట్స్ ఉన్నాయి. జోన్ 1లో ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి 400, జోన్ 2లో 348, జోన్ 3లో 570, జోన్ 4లో 682. అంటే జోన్ 4లో అన్ని జోన్ల కంటే జోన్ 4లో ఎక్కువ పోస్ట్స్ అనేవి మనకు కనబడుతున్నాయి ఇక్కడ. అందులో మొత్తం టోటల్ పోస్ట్స్ 2259 పోస్ట్స్ అనేవి దీన్ని కేటాయించడం జరిగింది. అలా డిస్ట్రిక్ట్ లెవెల్కి సంబంధించి 14,088 పోస్టులు, స్టేట్ లెవెల్ అండ్ జోనల్ లెవెల్కి సంబంధించి 2,259 పోస్టులు, మొత్తం మెగా డిఎస్సికి సంబంధించి 16,347 పోస్ట్స్ అనేవి ఈరోజు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది షార్ట్ నోటీస్ మీకు వివరించడం అనేది జరుగుతుంది. ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికి చాలా ఇంకా క్లారిటీగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క డేట్స్ చూసినట్టయితే ఎప్పుడు రిలీజ్ చేశారంటే ఇది April 20th రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆన్లైన్ ఫీజులు ఎప్పుడు దాకా చెల్లించవచ్చు అంటే April 20, 2025 నుండి May 15, 2025 వరకు. అంటే మనకి దాదాపుగా ఒక 25 రోజుల సమయం ఇచ్చారు. అదేవిధంగా మాక్ టెస్ట్లు అనేవి ఎప్పుడైతే ఆన్లైన్ చెల్లింపు అయిపోతుందో అయిపోయిన 5 రోజుల కంటే May 20 నుండి మాక్ టెస్ట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. May 30 నుండి హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష తేదీలు చూడండి 6/6/2025 నుండి 6/7/2025, అంటే నెల రోజులు చూసినట్టయితే పీడీ పోస్ట్ ఉన్నాయి, పీఈటీ పోస్ట్, మొత్తం ఇవన్నీ కలిపి 2,228 పోస్ట్స్ అనేవి వీటి కోసం కేటాయించడం అనేది జరిగింది. దాని తర్వాత చూసినట్టయితే స్టేట్ వైడ్ ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి మనకి 259 పోస్ట్స్ ఉన్నాయి. జోన్ 1లో ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి 400, జోన్ 2లో 348, జోన్ 3లో 570, జోన్ 4లో 682. అంటే జోన్ 4లో అన్ని జోన్ల కంటే జోన్ 4లో ఎక్కువ పోస్ట్స్ అనేవి మనకు కనబడుతున్నాయి ఇక్కడ. అందులో మొత్తం టోటల్ పోస్ట్స్ 2259 పోస్ట్స్ అనేవి దీన్ని కేటాయించడం జరిగింది. అలా డిస్ట్రిక్ట్ లెవెల్కి సంబంధించి 14,088 పోస్టులు, స్టేట్ లెవెల్ అండ్ జోనల్ లెవెల్కి సంబంధించి 2,259 పోస్టులు, మొత్తం మెగా డిఎస్సికి సంబంధించి 16,347 పోస్ట్స్ అనేవి ఈరోజు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది షార్ట్ నోటీస్ మీకు వివరించడం అనేది జరుగుతుంది. ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికి చాలా ఇంకా క్లారిటీగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క డేట్స్ చూసినట్టయితే ఎప్పుడు రిలీజ్ చేశారంటే ఇది April 20th రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆన్లైన్ ఫీజులు ఎప్పుడు దాకా చెల్లించవచ్చు అంటే April 20, 2025 నుండి May 15, 2025 వరకు. అంటే మనకి దాదాపుగా ఒక
25 రోజులు సమయం ఇచ్చారు. అదేవిధంగా మాక్ టెస్టులు అనేవి ఎప్పుడైతే ఆన్లైన్ చెల్లింపు అయిపోతుందో అయిపోయిన 5 రోజుల కంటే మే 20 నుండి మాక్ టెస్ట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. మే 30 నుండి హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష తేదీలు చూడండి 6/6/2025 నుండి 6/7/2025 అంటే నెల రోజుల పాటు పరీక్షలు అనేవి జరగబోతున్నాయి. ప్రాథమిక కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే జూలై 6 తర్వాత 2 రోజుల తర్వాత అంటే జూలై 8 జూలై 9 ఆ ప్రాంతంలో మనకి ప్రైమరీ కీస్ అనేవి రిలీజ్ అవుతాయి. అభ్యంతరాల స్పీకర్కి అక్కడ నుండి ఒక వారం రోజులు మనం దాని మీద అభ్యంతరాలు రిలీజ్ చేయొచ్చు. దాని తర్వాత ఇంకొక 7 డేస్కి మనకి ఫైనల్ కీ వస్తుంది. ఇంకో 7 డేస్కి మనకి మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా పకడ్బందీగా ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ఎలాగైనా ఫినిష్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అనేది ముందుకు వెళ్తుంది. ఇది శుభ సూచకమే. కానీ ఇది ఎంతవరకు అవుతుందని చూద్దాము. మీ అందరికీ కూడా చాలా క్లారిటీగా చెప్పే విషయం ఏమిటంటే మీరు ఎటువంటి డైవర్షన్స్కి వెళ్ళకండి. ఇప్పుడు ఒక బ్యాచ్ బయలుదేరుతుంది. ఆ బ్యాచ్ ఏమంటుందంటే మాకు 45 రోజులు సమయం సరిపోదు, మాకు ఇంకా ఎక్స్ట్రా సమయం ఇవ్వండి అని, లేదా ఇప్పుడు కొత్తగా రిలీవ్ అయిన వాళ్ళు ఉన్నాం మళ్ళీ టెట్లు పెట్టండి, ఇవన్నీ వస్తుంటాయి. మీరు అవన్నీ చూసి ఇప్పుడు ఏం అవ్వదులే ఇంకెప్పటికీ జరగదులే ఇవన్నీ పెట్టుకోకండి. ఖచ్చితంగా గవర్నమెంట్ ఒక సింగిల్ స్టాండర్డ్ మీద వెళ్తుంది. ఇది మంచి విషయమే. ఎందుకంటే 2018 నోటిఫికేషన్ ఎక్కడ, 2025 నోటిఫికేషన్ ఎక్కడ, 6 ఏళ్ళ గ్యాపు. దీనికోసం చదివిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఈ డేట్స్లో ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవ్వాలి. మీరు కూడా దీనికి సంబంధించి ప్రిపేర్డ్గా ఉండండి. ఈ పాటికి ఎలాగో ప్రిపేర్ అయిన వాళ్ళు మీ రివిజన్ని చాలా స్పీడప్ చేయండి. ఎందుకంటే ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత ఉపయోగకరంగా ఉంటుంది ఈ డిఎస్సికి సంబంధించి. తర్వాత డిఎస్సి వస్తుంది అనేది ఎవ్వరం కూడా చెప్పలేము. ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అనేది ఎవ్వరు అసలు చెప్పడానికి ఊహ కూడా అందట్లేదు. ఎందుకంటే ఈ డిఎస్సి రావడానికే ఇంత టైం పట్టింది. ఇంకా నెక్స్ట్ డిఎస్సి గురించి అసలు ఆలోచించే పరిస్థితే వద్దు. మీరు మీకు వచ్చిన ఈ అవకాశాలు మాత్రం వదలకండి. ఎవరు ఏ యొక్క కేటగిరీలో ఏ పోస్ట్స్ ఉన్నాయి అనేవి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే తర్వాత క్లియర్గా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్స్ అంటే ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా చేశారు, వాళ్ళకి ఎన్ని పోస్ట్స్ ఇచ్చారు, ఆ పోస్టులు ఏం మార్పు ఉండదు. ఆ ఎస్సీ క్యాస్ట్స్లోనే వాళ్ళకి రోస్టర్ పాయింట్ల వారీగా ఎన్ని పోస్ట్స్ అని ఇవ్వడం జరిగింది అనేది చాలా క్లారిటీగా ఉంటుంది అనుకుంటున్నాను. నోటిఫికేషన్లో ఒకసారి రిలీజ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. దీనివల్ల మిగిలిన నోటిఫికేషన్ సంబంధించి రూట్ క్లియర్ అయినట్టే ఉంటుంది. మరి సార్ ఇప్పుడు మరి డిఎస్సి రిలీజ్ అయింది, మరి హైకోర్టుకి సంబంధించి కానీ డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించి వాటి పరిస్థితి ఏంటి సార్ అంటే చాలా క్లియర్గా చూశారు. చూడండి జూన్ 6 నుండి జూలై 6 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. ఆ టైంలో ఖచ్చితంగా కోర్టు ఎగ్జామ్స్ అనేవి జరగవు. ఎందుకంటే మేము రెండింటికి ఎలిజిబుల్ ఉన్నాము, మేము అవకాశాలు కోల్పోతామని అభ్యర్థులు అడిగే అవకాశం ఉంది. సో మనకి జూలై 6 తర్వాతే కోర్టు ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. జూలై 6 నుండి మరి ఎక్కువ టైం కూడా ఉండవు ఇవి. ఎందుకంటే ఆగస్టులోపు ఇవి కంప్లీట్ అవ్వాలి. ఎందుకంటే అక్కడ ఎస్ఎస్సికి ఎగ్జామ్స్ సంబంధించినంత వరకు వెండర్ని చేంజ్ చేయడం అనేది జరిగింది. అంటే టీసీఎస్ అనేది ఎస్ఎస్సి ఎగ్జామ్స్ని ఇంకా కండక్ట్ చేయదు. సో ఆ టైంలో ఎస్ఎస్సి క్యాలెండర్ అనేది క్యాన్సిల్ అయ్యింది కాబట్టి వాళ్ళ ఎగ్జామ్ షెడ్యూల్స్ అనేవి 6 ఆగస్ట్ నుండి స్టార్ట్ అవుతాయి. ఇంకా మధ్యలో ఈ కోర్టు ఎగ్జామ్స్ని పెట్టడానికి ఉన్నది జూలై మంత్ మాత్రమే. ఖచ్చితంగా ఆ మంత్లో ఎగ్జామ్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా నోటిఫికేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కాబట్టి. సో 2 ఎగ్జామ్స్కి సంబంధించి సిలబస్ కొంతవరకు సిమిలర్గానే ఉంటుంది. కొంతవరకు ఏంటి చాలా వరకు ఎగ్జామ్కి సిలబస్ సిమిలర్గానే ఉంటుంది. ఇంగ్లీష్ సిలబస్ అయితే సిమిలర్ ఉంటుంది. కాకపోతే అక్కడ ఇంకొంచెం డెప్త్గా ఉంటుంది. ఈ యొక్క హైకోర్టుకి డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించి ఈ డిఎస్సిలో ఏంటంటే ఆ యొక్క టెక్స్ట్ బుక్కి స్టిక్ అయిపోయి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ రెండింటికి తేడా అది మాత్రమే. కానీ రెండింటికి కూడా సిలబస్ సేమ్గానే ఉంటుంది. ఆ యొక్క జిఎస్ అయినా సరే ఇదైనా కరెంట్ అఫైర్స్ అయితే రెండింటికి ఉపయోగపడుతుంది. సో 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినవారు 2 ప్రిపేర్ అవ్వండి. హైకోర్టుకి ప్రిపేర్ అయినవారు ఇంకా ఎప్పుడో అవుతుంది కదా అని చెప్పేసి దాన్ని వదిలేకండి. దీని తర్వాతే అది వచ్చేస్తుంది, దీని వెనకాల వచ్చేస్తుంది. అది మీరు మాత్రం దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. డిఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇదే మీ చివరి డిఎస్సి అనుకొని ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానిలోకి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా వివరించడం అనేది జరుగుతుంది. ఇప్పటిదాకా ఈ వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. మీకు నచ్చినట్లయితే ఇది అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి.